గురువుగారు దశదానాలు, షోడశ దానాలు, అలాగే అన్నదానం, విద్యాదానం ఇలా దానాలు అనేక రకాలుగా ఉన్నాయి కదా, ఇందులో ఏ దానం గొప్పది? దీవ్యతే అని చెప్తారు దేహాన్ని గురించి, ప్రకాశించేది, ప్రకాశమానమై వెలిగేది. శీర్యతే అని కూడా అంటారు, శరీరాన్ని నశించేది. ఈ దేహం శరీరం అని పిలువబడినప్పుడు నశిస్తుంది. దేహం అన్నప్పుడు ప్రకాశమానంగా వెలుగొందేటటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇలా దేహాన్ని మనం ప్రకాశమానంగా వెలుగొందింపజేయాలి, దాన కర్మ ఆచరించాలి. వేదంలో దానం చేసే సమయంలో సామాన్యంగా ఒక మంత్రాన్ని పలువురు వినియోగిస్తూ ఉంటారు. కామో దాత కామ ప్రతిగ్రహీత కామగం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషాతే కామ దక్షిణ ఉత్తానస్త్వ ఆంగి రస ప్రతిగృహ్ణాతు. ఫలానా వారికి ఫలానా వారు ఫలానా వస్తువును ఫలానా సమయంలో ఫలానా ధర్మాన్ని అనుసరించి సంకల్పపూర్వకంగా దానం ఇస్తున్నారు. ఇది సంకల్పపూర్వక దానం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండాలి, తీసుకునేవారు ఇచ్చేవారు. ఇద్దరికి ఈ దాన కర్మ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎ గూడ్స్, కొన్ని వస్తువుల ఆదాన ప్రదానాలు ఇవ్వడం తీసుకోవడం రెండు ఉంటాయి. ఇస్తిరమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇందువలన ఇద్దరికి పుణ్యం కలగాలి. ఇలా నేపథ్యంలో దానం ఒకటేనా? అనేకం. కామో దాత కామ ప్రతిగ్రహీత. ఇచ్చే వ్యక్తికి తీసుకునే వ్యక్తికి కూడా ఈ దానం ఉపయుక్తంగా ఉండాలి. అనవసరమైనవి, పనికి మాలినవి, అవసరం లేనివి, మన వద్ద ఎక్కువగా ఉన్నవి, ఎదుటి వారికి అవసరం లేనివి, బలవంతంగా అంటగట్టేవి ఇలాంటివి దానాలుగా చెప్పబడవు. దానాలు శాస్త్రబద్ధంగా షోడశ దానాలు ప్రత్యేకం, అలాగే దశ దానాలు సుప్రసిద్ధం. ఈ రెండు కాకుండా చతుర్విధ దానాలు అని మరొక దాన విధానాలు కూడా చెప్పబడి ఉన్నాయి. షోడశ మహాదానాలలో దశదానాలకు వెరసి మరి ఒక 6 కలపబడడంతో అవి 16 అయ్యాయి. గోభూతిల హిరణ్య ఆద్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణం, ఇవి దశదానాలు. వీటికి రథ గజ తురగ సేవక ఆహారాదులతో వినియోగ క్రమంగా ఉపయోగించే విధానాలు కలిపి కన్యాదానం 16వదిగా చేస్తే ఇవి షోడశ మహాదానాలు. రథ గజ తురగ గో ఇత్యాదిగా గల వాటిల్లో కన్యాదానం కలుపుకొని 16 షోడశ మహాదానాలు అంటారు. ఈ 6 ఏవైతే ఎక్కువగా చెబుతున్నామో దశదానాలు కాకుండా భిన్నంగా ఉండే 6, ఇందులో రథ గజ తురగ పదార్థాలతో పాటుగా ఇవి కాకుండా కంచం, చెంబు, గ్లాసు, మంచం, బండి, ఈ 5 కలుపుకొని కన్య ఇస్తే అది షోడశ మహాదానాలు అవుతాయి. అందుకే నేటికి వివాహంలో కంచం ఇవ్వాలి అబ్బాయికి, అది కూడా కంచుతో చేసినదే. ఈనాటి కాలంలో వెండి పళ్ళెం, వెండి కంచం అంటూ ఉన్నారు. శాస్త్రంలో చెప్పబడలేదు. ధర్మశాస్త్రంలో కంచు పళ్ళెం, కంచు మరచెంబు, కంచు గ్లాసు ఇవే చెప్పబడి ఉన్నాయి. ఇవి కాకుండా చతుర్విధ దానాలు, అవి అభయదానం, విద్యాదానం, ఔషధ దానం, ఇవి చాలా ప్రధానమైనవి. 4వది అన్నదానం. అన్ని దానాలలోకెల్లా కూడా ఏది ప్రధానమైన దానం? విద్యాదానం ప్రధానం అంటారు ఎవరు? గురువులు. అన్నదానం ప్రధానం అంటారు ఎవరు? వంట చేసే అలవాటు, భోజనం వడ్డించి అందించే అలవాటు ఉన్నవారు. అన్ని దానాలలోకెల్లా కూడా శ్రేష్టమైన దానం అభయదానం అని శ్రీరామాయణం వర్ణిస్తుంది. నేనున్నాను, భయం లేదు, మీ ప్రయత్నం మీరు చేయండి. అందుకే ఏ దేవీ దేవతా రూపాన్ని చూసినా కూడా ఎన్ని చేతులలోనూ ఆ దైవాన్ని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. 2 చేతులు ఉంటే ఇలా, 4 చేతులు ఉంటే కూడా మొదటి 2 చేతులు ఇలాగే, 16 చేతులు ఉన్నా కూడా మొదటి 2 చేతులు ఇలాగే. వరహస్తం, అభయహస్తం.
నేనున్నాను, భయం లేదు, అభయహస్తం. ఆంజనేయ స్వామి వారు సీతాదేవికి అభయం, రామచంద్రుడు ఉన్నాడు, నేను తీసుకువస్తాను. ఇది ఆ అమ్మవారికి అనంతమైన ఆనందాన్ని, ఊరటను కలిగిస్తుంది. ఆసుపత్రిలో చికిత్స సమయంలో వైద్యుడు రోగికి అందించేది అభయదానం. తోడుగా ఉండేటటువంటి సహాయకుడు సైతం ఏం పర్వాలేదు, ఈ వైద్యుడి హస్తవాసి మంచిది, తప్పక నయమవుతుంది, రేపు నువ్వు ఇంటికి వస్తావు అని చెప్పగానే ఆ రోగి నిశ్చింతతో, నిర్భయంతో నిద్రపోతాడు. ఆహారం, విద్య, ఇతర దశదానాలు, షోడశదానాలు, వెండి కంచం, బంగారు కంచం, కంచు కంచం ఏది ఇవ్వలేనటువంటి స్థితిని అభయదానం ఇస్తుంది. నేనున్నాను, పర్వాలేదులే, ఇది కొండంత అండ, ధీమా. కనుక అన్ని దానాలలోకెల్లా కూడా ఏది శ్రేష్టమైన దానం? అభయదానం. అది సంగతి.